దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, అమరావతి రాజధానితో పాటు ఇప్పుడు ప్రధాన నగరాల్లో హై రైజ్డ్ బిల్డింగ్లు నిర్మాణమవుతున్నాయని, వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాల ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. ఆధునిక సాంకేతికతను జోడిస్తూ సేవలను మరింత విస్తృతం చేసే క్రమంలో అగ్నిమాపక శాఖకు అత్యాధునిక వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 252.93 కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగా సమకూర్చుకున్న అత్యాధునిక వాహనాలు, పరికరాలను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ కోసం మొత్తం 252.93 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వినియోగించుకునుండగా, ఇందులో కేంద్రం వాటా 189.70 కోట్ల రూపాయలు, రాష్ట్ర వాటా 63.23 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ నిధులను విభజిస్తూ 50% ఆధునీకరణకు, 30% విస్తరణకు, 15% రాష్ట్ర అవసరాలకు, 5% శిక్షణకు కేటాయించడం జరిగింది. ఇప్పటికే కేంద్ర నిధులను 100% వినియోగించి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం ఈ ప్రణాళిక అమలులో ప్రత్యేకతగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ సర్వీస్ విభాగానికి మొత్తం 125 వాహనాలు మంజూరు కాగా, తొలి విడతలో 25 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. 18 కోట్ల రూపాయలతో 25 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లు, 10 కోట్ల రూపాయలతో హై ప్రెషర్ పంప్లతో 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 2.49 కోట్ల రూపాయలతో ఇన్ప్లేటబుల్ రబ్బర్ బోట్లు, 2.08 కోట్ల రూపాయలతో బిఏ సెట్ కంప్రెసర్లు, మొత్తం 33.25 కోట్ల రూపాయలు విలువైన వాహనాలు ఇప్పటికే అగ్నిమాపక శాఖ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అగ్నిమాపక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా అందిస్తున్న ఈ వాహనాలు క్విక్ రెస్పాన్స్ వాహనాలు. ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన వీధుల్లో వేగంగా చేరుకునేలా రూపకల్పన చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో అత్యవసర సేవలు తీరు మారనుంది. అలాగే రబ్బర్ బోట్లు వరదలు, నీటి ప్రమాదాల్లో కీలకంగా ఉపయోగపడనున్నాయి. కొత్త ఫైర్ ఇంజన్లు రాష్ట్రంలోని అన్ని ఫైర్ స్టేషన్లకు దశల వారీగా పంపిణీ చేయబడడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య సేవలు అంతరాలు తగ్గే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాల్లో తొలి స్పందన సమయం అత్యంత కీలకం. ఆధునిక వాహనాలు, పరికరాల వినియోగంతో స్పందన సమయం గణనీయంగా తగ్గి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించే అవకాశాలు మెరుగుపడనున్నాయి. వేగంగా విస్తరిస్తున్న పట్టణాలు, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు అగ్ని ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించి అత్యాధునిక వాహనాలను అందించడంతో ఈ వ్యవస్థ మరింత బలోపేతమైంది. వాహనాల సమీకరణతో పాటు శిక్షణ, సాంకేతిక సామర్థ్యాల పెంపు, సమన్వయ వ్యవస్థ బలోపేతం జరిగితేనే పూర్తి ఫలితం సాధ్యమవుతుంది. QRVS హై ప్రెషర్ పంపులు, ఆధునిక రక్షణ పరికరాలు అన్ని కలిసి అగ్నిమాపక దళాన్ని మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలకంగా మారనున్నాయి. అగ్నిమాపక శాఖ వద్ద ప్రస్తుతం 4,500 లీటర్ల సామర్థ్యం కలిగిన వాహనాలు ఉన్నాయి. తాజాగా కొనుగోలు చేసినవి 5 నుంచి 10,000 లీటర్ల సామర్థ్యం కలిగినవి. అధిక ఒత్తిడితో నీటిని వేగంగా పంప్ చేయగలవు. ఈ వాహనాల్లో హోస్ పైపులు, ఫోమ్ సిస్టమ్, శ్వాస రక్షణ పరికరాలుంటాయి. ఆయిల్, రసాయన పరిశ్రమల్లో జరిగే ప్రమాదాన్ని ఆపడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఘటనా స్థలానికి వేగంగా చేరుకునేలా ఈ వాహనాలను డిజైన్ చేశారు. ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమలు, ఎత్తైన భవనాల్లో జరిగే అగ్ని ప్రమాదాలను ఆపేందుకు ఇవి దోహదపడతాయి. క్విక్ రెస్పాన్స్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు పరిమాణం చిన్నది. ట్రాఫిక్ రద్దీ ఉండే నగర ప్రాంతాలు, ఇరుకు సందుల్లోనూ ఘటనా స్థలానికి వేగంగా చేరుకోగలవు. వివిఐపి కాన్వాయిల్లో వినియోగించవచ్చు.
ఈ వాహనాల్లో అత్యాధునిక పరికరాలు, హై ప్రెజర్ వాటర్ మిస్ట్ సిస్టమ్, ఫోమ్ ట్యాంక్, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, రెస్క్యూ టూల్స్ ఉంటాయి. వాటర్ మిస్ట్ టెక్నాలజీని వాడి తక్కువ నీటితో మంటలు ఆర్పుతారు. చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, రెస్క్యూ ఆపరేషన్లలో ఈ వాహనాలు బాగా ఉపయోగపడతాయి. చిన్న ప్రమాదాలు పెద్దవి కాకమునిపే మంటల్ని అదుపు చేయడానికి వీటిని వినియోగిస్తారు. హై ప్రెజర్ బ్రీతింగ్ ఎయిర్ కంప్రెసర్లు ఘటనా స్థలాల్లో సహాయక చర్యల్లో పాల్గొనే అగ్నిమాపక సిబ్బంది శ్వాస తీసుకోవడం కోసం వారి వెంట ఏఎస్బీఏ సిలిండర్లు తీసుకెళ్తారు. వాటిని నింపడానికి ఈ హై పవర్లు పనిచేస్తాయి. ఇన్ఫ్లేటబుల్ రెస్క్యూ రబ్బర్ బోట్లు ప్రస్తుతం అగ్నిమాపక శాఖ వద్ద ఉన్న బోట్లలో 4కి మించి వెళ్లలేరు. తాజాగా కొన్న బోట్లలో ఒకేసారి 10 నుంచి 12 మంది వెళ్లొచ్చు. నగరాలు, పట్టణాల్లో వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలకు ఈ బోట్లు బాగా ఉపయోగపడతాయి. వీటి అడుగు భాగం ఫ్లాట్గా ఉంటుంది. 1 అడుగు లోతు నీటిలోనూ ఇవి తిరగగలవు. ఈ బోట్లలో మల్టీ ఎయిర్ ఛాంబర్స్ ఉంటాయి. ఒక భాగంలో గాలిపోయినా మిగతా భాగాలు బోటును నీటిలో తేలేలా చేస్తాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. అమరావతి రాజధానితో పాటు ఇప్పుడు ప్రధాన నగరాల్లో హై రైజ్డ్ బిల్డింగ్లు నిర్మాణం అవుతున్నాయని, వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాల ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. అన్ని సవాళ్లను అధిగమించి కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం నిధులను సద్వినియోగం చేసుకుని శాఖను బలోపేతం చేయాలని సూచించారు. మీ దగ్గర నుండే ఎక్విప్మెంట్ లాస్ట్ టైం చెప్పాను, ఫైర్ సర్వీసెస్. ప్రైవేట్ ఫ్యాక్టరీస్ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా మీరు ఇన్వెంటరీ తయారు చేయాలి. ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్లో పెట్టి ఎక్కడ ఏది వచ్చినా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ అవన్నీ ఉంటాయి. ఇమ్మీడియట్గా ఏ ఈవెంచువాలిటీ వచ్చినా ఎక్విప్మెంట్ అనేది ఒక 2 నిమిషాల్లో పొజిషన్ చేసే పరిస్థితి రావాలి. అదే మరిగా మీకు ఇక్కడ కొన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా కొన్నాం, కొన్ని అవన్నీ జిల్లాల్లో పెట్టాం. అవి కూడా మ్యాపింగ్ చేసి మెయింటెనెన్స్ చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఇప్పటి నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ ప్రకారం రిహార్సల్స్ చేయాలి. రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం ఆదేశించారని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుణదల విద్యుత్ సౌధలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అందరి కృషి కారణంగానే విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందని, ఛార్జీలు పెంచకూడదన్నారు. సరఫరాలో అంతరాయం ఉండొద్దని సీఎం ఆదేశించారని, చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిలో సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏపీ సిపిడిసిఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆశయ సాధన దిశగా విద్యుత్ శాఖ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయడం హర్షణీయమని, వారి నిరంతర కృషి వల్లే శాఖకు మంచి పేరు వచ్చిందని ప్రశంసించారు. ముఖ్యంగా వరదల సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లో వోల్టేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ఆయన వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదనే ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యుత్ శాఖ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి గణనీయంగా పెరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. పవర్ బిల్లులు పెంచకూడదు ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్యగారు లాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం
అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వటం కోసం పిఎం కుసుము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయినాయి, తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంటు బిల్లు పెంచకూడదు. అంతరాయాలు ఎక్కడన్నా వచ్చినా కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అంతరాయాలను మనం తగ్గించుకుంటూ ప్రజలకు సాటిస్ఫాక్టరీ సర్వీసెస్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించడం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే ఈ సమ్మర్లో మనం ముందు తీసుకున్న యాక్షన్ ప్లాన్ వల్ల గౌరవ మంత్రి గారి ఆదేశాల వల్ల మనం దాదాపు 275 మిలియన్ యూనిట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్లో ఏ యూనిట్స్ తీసుకున్నా కూడా అటు ఆర్టీపీపీ కావచ్చు, లేకపోతే వీటీపీఎస్ కావచ్చు, లేకపోతే కృష్ణపట్నం కావచ్చు, వీటినన్నింటినీ కూడా యావరేజ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 85 to 90% తీసుకురావడం జరిగింది. కొన్ని యూనిట్స్ అయితే టెస్ట్ చేయడానికి చూస్తే దాదాపు 105% PLF కూడా తీసుకెళ్ళి అందులో స్టెబిలైజ్ చేయడం కూడా జరిగింది. ఆ రకంగా మనకు జెన్కోలో తీసుకుంటే దగ్గర దగ్గర 6660 మెగావాట్లు ఏదైతే ఉందో దాదాపు ఆ యావరేజ్ మీద మనం చూసుకుంటే 6300 మెగావాట్ల వరకు మనం కంటిన్యూస్గా స్టేబుల్ సప్లై కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా యువనేత నారా లోకేష్ క్రీడల వికాసానికి ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు. నారా లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ కావటం తథ్యమన్నారు. విజయవాడకు ఎంతో ఎమోషన్ అయిన ఐజీఎంసీ స్టేడియం గత ప్రభుత్వ పాలనలో 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని నాయకత్వం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, శాప్ సమన్వయంతో స్టేడియం అభివృద్ధికి జీవో తీసుకురావడం జరిగిందని తెలిపారు. సుమారు 160 కోట్ల రూపాయలు ఖర్చు, 3 దశల్లో స్టేడియంను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఖేలో ఇండియా నిధులు 19 కోట్ల రూపాయలతో చేయనున్న అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్టాఫ్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, సాప్ ఎండీ భరణి, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి తదితర క్రీడాకారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభా కార్యక్రమాన్ని జ్యోతి భజన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా యువనేత నారా లోకేష్ క్రీడల వికాసానికి ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు. నారా లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ కావడం తథ్యమన్నారు. విజయవాడకు ఎంతో ఎమోషన్ అయిన ఐజీఎంసీ స్టేడియం గత ప్రభుత్వ పాలనలో 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని నాయకత్వం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాప్ సమన్వయంతో స్టేడియం అభివృద్ధికి జీవో తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ స్టేడియం అభివృద్ధి కోసం ఖేలో ఇండియా ద్వారా 20 కోట్ల రూపాయలు, స్టాప్ ద్వారా 20 కోట్ల రూపాయలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 160 కోట్ల రూపాయలు ఖర్చు 3 దశల్లో చేయనుందని తెలియజేశారు. విజయవాడ స్టేడియం అభివృద్ధితో పాటుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా రాష్ట్రంలో క్రీడల వికాసానికి ఎంపీ కేశినేని శివనాథ్ చేస్తున్న కృషి అపూర్వమని కొనియాడారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విజయవాడ ఉందని, రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత గుర్తింపు రావడంతో విజయవాడకు మహర్దశ పట్టనుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ప్రాంతంతో పాటుగా విశాఖ, తిరుపతి, విజయవాడ నగరాల్లో క్రీడా వసతులు మెరుగవుతున్నాయని చెప్పారు. అమరావతిలో 2500 ఎకరాల్లో భారీ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు కానుందని తెలియజేశారు. మహిళా క్రీడాకారులకు ప్రోత్సాహం మరింతగా ప్రభుత్వం పెంచేలా ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఈ రోజు 70 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా నిధులను కూడా ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం, ఇదే నిధులను మా ఎంపీలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో వచ్చే సంవత్సరం 100 నుంచి 200 కోట్లు తెచ్చే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనే కాకుండా వాళ్ళకు కల్పించవలసిన అన్ని స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మా ఎంపీ గారు చిన్ని గారు ఇక్కడ ఉన్నారు.
వారు కూడా ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. శాప్కు ఒక వెన్నుండి మేము ప్రోత్సహిస్తామని చెప్పడం మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వారి తరపున కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనలో వారి యొక్క పాత్ర కూడా ఉంటుందని రాబోయే కాలంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మున్సిపల్ కార్పొరేషన్ అండ్ శాప్ ఉమ్మడిగా స్టేడియంను నిర్వర్తించే విధంగా ఒక MOU చేయటం జరిగింది. దీంట్లో మొదటి ఫేజ్గా 60 కోట్లు, అంటే ఫేజ్ 1లో 1A 1B 1C కింద డివైడ్ చేసాం. 1A కింద కేల్ ఇండియా నుంచి 20 కోట్లు వచ్చినాయి. 1B కింద మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 20 కోట్లు రేపు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందబోతుంది. శాప్ ద్వారా 20 కోట్లు అందబోతుంది. 60 కోట్లతో ఈ మొదటి దశలో భారీ స్టేడియంను ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకొక 100 కోట్లు అవసరమైతే ఇది ఇంటర్నేషనల్ స్టేడియం అవుతుంది. ఈ 100 కోట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇందాకే కలెక్టర్ గారికి కూడా ఒకటే విన్నవించుకున్నాం, ఇది గ్రీన్ ఎనర్జీ స్టేడియం చేద్దాం, అంతా సోలార్ ఫెన్సింగ్ సోలార్ ఇది చేద్దామంటే వారు ఒప్పుకున్నారు. కాబట్టి త్వరలో దీనికి సోలార్ ఇది కూడా చేసి, సోలార్ రూఫింగ్ కూడా చేసి గ్రీన్ స్టేడియంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నాం. ఒకటే ఇవాళ విజయవాడ అంటేనే ఎన్నో క్రీడలకి ఎన్నో మంది ఇంటర్నేషనల్ క్రీడల్లో అవకాశాలు ఉన్న క్రీడాకారులు అందరూ ఉన్నారు. ఎటువంటి తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంత విజయవాడ నగరంలో ఉన్న ఆట గ్రౌండ్లకి స్పేస్ తక్కువ, ఉన్న స్పేస్లను ఎక్కడెక్కడ యూటిలైజ్ చేసుకోవాలని మేము ఆల్రెడీ సర్వే చేసుకుని 7-8 గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసాం. దీంట్లో క్రికెట్కు సంబంధం లేదు. త్వరలో మాకినేని బసవపున్నయ్య స్టేడియం, ఇది కృష్ణలంకలో ఒక స్కూల్ గ్రౌండ్. ఫేజ్ 1కు సంబంధించి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోర్ట్, అదేవిధంగా సింథటిక్ ట్రాక్స్, వార్మప్ ట్రాక్, దాంతోపాటు టెన్నిస్ కోర్ట్స్, దాంతోపాటు బాస్కెట్బాల్, అదేవిధంగా అథ్లెటిక్స్ సంబంధించిన మిగతా వాటిని ఫేజ్ 1లో తీసుకొని వస్తున్నాం ఫ్లడ్ లైట్స్తో కూడా. ఫేజ్ 2లో మల్టీపర్పస్ స్టేడియంస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఫేజ్ 3కి సంబంధించి ఏదైతే ఉందో నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్కి కావాల్సిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది ఫ్రంట్ ఫేజ్లో వస్తుంది ఐజీఎంసీకి. అంటే దక్షిణాది రాష్ట్రాలకి ఐజీఎంసీ స్టేడియం తలమానికం కాబోతోంది. ఒక పక్క మున్సిపల్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం సహకారం, శాప్ ముగ్గురు కొలాబరేట్ అయ్యి దీని డెవలప్మెంట్కి శ్రీకారం చుట్టాం. ఈ భూమి పూజ కార్యక్రమం కూడా మీరు చూశారు. ఒక పక్క మా క్రీడాకారుల ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఐజీఎంసీ రూపురేఖలు మారుతున్నాయంటే ఈరోజు విజయవాడ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అసోసియేషన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మీడియా ఆనందం వ్యక్తం చేస్తుంది కూడా తెలియజేసుకుంటూ ఇదో సూపర్. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆడాలనే వాళ్ళకి ఇది ఒక అసెట్ లాగా మారబోతోంది. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని మన జిల్లాకు తీసుకొచ్చిన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ఆ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో దీనికి ఇప్పుడైతే నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగబోతుందో ప్రాపర్గా దీన్ని మానిటర్ చేసుకొని ఒక టైం లైన్ పెట్టుకొని వితిన్ టైం కంప్లీట్ చేసి, సో ఇదే వేదిక మీదుగా కొన్ని రోజులే వితిన్ 6 to 7 monthsలోనే ఈ గ్రౌండ్స్ని కూడా ఇనాగ్రేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తూ, సో ఇంత చక్కగా ఈ ఫౌండేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్పోర్ట్స్ చైర్మన్ అయినటువంటి కూడా అనేకమైన విధాలుగా తన యొక్క శక్తిని, తన యువశక్తిని అంతా కూడా ఉపయోగించి చక్కటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. నిరంతరం పేపర్లో ఉంటూ ప్రతి కార్యక్రమానికి అటు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, మరి కూటమి ప్రభుత్వానికి అతి చేరువగా అనేకమైన కార్యక్రమాలకి చొరవ తీసుకుని మరి స్పోర్ట్స్ క్రీడాకారులకి పొందవలసిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఎంతో చొరవగా ముందుకు పెడుతున్న రవినాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ స్టేడియంని బాగా అభివృద్ధి పరచాలని చెప్పి మరి అనేక మంది క్రీడాకారులకి ఇంకా నిలయం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ అవకాశాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి. క్రీడలు అంటే మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. క్రీడలు అన్నది మనం ప్రొఫెషనల్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ టు లీడ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ అండ్ అంటే మనం చదువుకునేటప్పుడు ఒక స్ట్రెస్ ఫీల్ అవుతాం, దాని నుండి రిలీఫ్ అవ్వాలంటే కనుక క్రీడలు మనకి ఎంతో అవసరం. సో ఎవ్రీడే ఒక 1 hour అయినా కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయటం అనేది చాలా ముఖ్యం. అండ్ ప్రొఫెషనల్స్గా అవ్వాలనుకున్నప్పుడు
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్తో పాటు పలువురు ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు ఉద్యోగుల కోసం ప్రభుత్వం మొత్తం 4026 నివాస గృహాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలలోనే కొన్ని భవనాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించే అంశంపై మంత్రి ప్రధానంగా చర్చించారు. అలాగే నిర్మాణాలు తుది దశకు చేరుకున్న టవర్ల వద్ద విద్యుత్, నీరు వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతి అభివృద్ధిని వేగవంతం చేస్తూ వివిధ భవనాలు, ఇళ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెలలోనే పలు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. పనులు వేగంగా పూర్తి చేయాలని సంస్థల అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. అమరావతిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4026 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంపై సమావేశంలో చర్చించారు. ఈ సదుపాయాలు సకాలంలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఏజీఐసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, ఇంజనీర్లు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ క్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయించారు. మున్సిపాలిటీ హోదాతో గొల్లప్రోలు ప్రాంత అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడనున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ ద్వారా పట్టణ పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుంది. గ్రూప్ 2 స్థాయి అధికారి మున్సిపల్ కమిషనర్గా వస్తారు. మరింత మంది అదనపు సిబ్బంది అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుంది. మున్సిపల్ హోదా పెరిగిన ప్రజలపై ఎలాంటి అదనపు భారం ఉండదు. పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మారడానికి మార్గం సుగమం అవుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధానమైన వెలుగొండ ప్రాజెక్టు పనులను జూన్ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాయల మరాఠీని మరిపించేలా వ్యవహరించారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, వచ్చే 2 నెలల్లో పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చారన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం తెదేపా ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబులతో కలిసి కొల్లం వాగు నుంచి సొరంగం ద్వారా ప్రయాణించి పనుల పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం దోర్నాల టన్నెల వద్దకు చేరుకుని ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. ఫీడర్ కెనాల్ వద్ద వెలుగొండ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుపై ప్రతి 10 రోజులకు ఒకసారి అడిగి తెలుసుకుంటున్న విషయాన్ని వివరించారు. 70% హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయినట్లు మంత్రి తెలియజేశారు. అదేవిధంగా టన్నెల్ 1లో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులకు తెలియజేశారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన 900 కోట్ల రూపాయలను ఏప్రిల్ నుంచి జూన్ వరకు విడతల వారీగా చెల్లిస్తామని వివరించారు. వచ్చే 2 నెలల్లో పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ప్రాజెక్టుకు సంబంధించి 1200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని వివరించారు. ఇన్ని పనులు ఉన్న వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాయల మరాఠీని మరిపించేలా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలను గ్రహించి తమ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు తాడేపల్లి, ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఆమెను అరెస్టు చేసి మంగళవారం రాత్రి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లి, ఉండవల్లితో పాటు 4 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. విశాఖపట్నంలోని ఎండాడలో లగ్జరీ ప్లాట్, తాడేపల్లి, కుంచనపల్లిలో G+2 భవనంతో పాటు 770 గ్రాముల బంగారం, నగలు, 3 కిలోల వెండిని గుర్తించారు. ఇంట్లోనే కాకుండా బ్యాంకు ఖాతాల్లో సైతం భారీగా నగదు ఉన్నట్లు కనుగొన్నారు. వీటితో పాటు కారు, ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ సోదాల్లో గుర్తించారు. శాంతి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో 2024 జూలై నుంచి 2026 మార్చి వరకు సస్పెన్షన్లో ఉన్నారు. గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలు గ్యాస్ కంపెనీలు డెలివరీ బాయ్స్ పై దాడులు చేస్తున్నారని ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. IVRS సర్వే పేరుతో డెలివరీ బాయ్స్ ను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. వీటిపై ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోకుంటే ఏజెన్సీలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ సమస్యలపై ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్లో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో ప్రజలు తమ సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో గ్యాస్ డెలివరీ జరుగుతుందని, ఓటీపీ వస్తేనే మాకు డెలివరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. కానీ ప్రజలు గ్యాస్ బండ ఇవ్వడం లేదంటూ దాడులు చేస్తున్నారని అన్నారు. తమకు సొంత లాభం లేదు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము సేవలు అందిస్తున్నామన్నారు. ఈ భౌతిక దాడులు ఆపుకుంటే తాము గ్యాస్ డెలివరీ నిలిపివేస్తామన్నారు. చాలా చోట్ల బండిలో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా ఎత్తుకెళ్తున్నారని, చాలా మంది డెలివరీ బాయ్స్ ఇప్పటికే మానేశారన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నగరాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల వరకు సిలిండర్ ఇవ్వలేమని చెప్పారు. ఐఓసీ అధికారులకు కూడా తమ ఇబ్బందులు ఇప్పటికే చెప్పామని, ఈకేవైసీ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ అంశాలను ప్రభుత్వం ఓఎన్జీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కమర్షియల్ గ్యాస్ బయట బ్లాక్ లో అమ్ముతున్నట్లు తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్క గ్యాస్ బండ్ కూడా అమ్ముకునే అవకాశం లేదన్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయంలో వచ్చి మాట్లాడాలని, తమ వైపు తప్పు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. సుమన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు శంకర్ మాట్లాడుతూ ఏపీలో గ్యాస్ కొరత లేదు, అసత్య ప్రచారాలు నమ్మకండి అని అన్నారు. అవసరం లేని వారు అపోహలతో అనవసరంగా సిలిండర్లు బుక్ చేయకండి కోరారు. అపోహలు ఉన్నాయి. ఈకేవీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన విధానం. ఈకేవీసీ బుక్ అయింది కదా, ఈ బుక్ అయిన తర్వాత అది బిల్లు మేము డెలివరీ ఇవ్వాలంటే ఈకేవీసీ అడుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తులు వచ్చి చేసేదానికి కూడా పెద్ద గొడవలు జరుగుతుంది. దాన్ని కూడా మేము గవర్నమెంట్ దృష్టికి, ఓఎంసీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ కేవైసీ లేనిది ఇంకా బుకింగ్ కూడా కాకుండా ఉంటే బాగుంటుందని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క వినియోగదానికి కూడా చెప్తున్నాం, ఈకేవీసీ లేదని ఆఫీస్ నుండి కాల్ వస్తే ఖచ్చితంగా ఈకేవీసీ చేయించుకోండి. ఒకవేళ వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే మీరు తెలియజెప్పండి. మేము మా స్టాఫ్ను ఖచ్చితంగా వాళ్ళ ఇంటి వద్దకు పంపించి మేము ఈకేవీసీ చేయించేదానికి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పద్ధతి క్రమశిక్షణ పాటించేటట్టు చేయించండి. దానివల్లే ఈ సమస్య నుంచి బయటపడగలం. ఎందుకంటే ఇది నేషనల్ కెలామిటీ, మనం ఏం చేయలేము దీన్ని. మన ప్రోడక్ట్ అనేది విదేశాల్లో యుద్ధం జరుగుతుందంటే 80% మనకు వచ్చే ప్రోడక్ట్ మన దగ్గర రావట్లేదు. మన దగ్గర ఉన్నదాన్ని సర్దుబాటు చేసుకుంటున్నాం. ఈ సర్దుబాటులో అనేక రకమైన సమస్యలు ఉత్పన్నం ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఒకసారి వస్తుంది ఒక లోడు, ఒక రోజు రావట్లేదు. ఇవాళ లోడ్ వస్తే మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది. సరే, మా డెలివరీ కెపాసిటీని మేము దాటిపోయి ఉన్నాం కాబట్టి వినియోగదారులందరూ కూడా మాతో సహకరిస్తే ఈ సమస్యని చాలా ఈజీగా దాటగలం. దానికి మీ సహకారం, మీ ప్రచారం చాలా అవసరం. మీరు సహకరించండి సార్. థ్యాంక్ యూ. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎండగట్టి క్యూబాకు అండగా నిలవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ట్రంప్ బరితెగింపు ప్రపంచానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజలు ట్రంప్ను వ్యతిరేకించి క్యూబాకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. అమెరికా దిగ్బంధనంతో ఇబ్బందులు పడుతున్న క్యూబాకు సంఘీభావంగా విజయవాడ బీసెంట్ రోడ్లో సిపిఎం ఆధ్వర్యాన జోలెబట్టి విరాళాలు సేకరించారు. ప్రతి షాపునకు వెళ్లి సంఘీభావ నిధి వసూలు చేశారు. బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏలూరు రోడ్ పెద్ది బొట్లవారి వీధి మీదుగా సిపిఎం కార్యాలయం వరకు సాగింది.
క్యూబాకు అండగా నిలుద్దాం, విరాళాలిచ్చి ఆదుకుందాం, అమెరికా వైఖరి నశించాలి అంటూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. విరాళాల సేకరణకు నగర ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని వి శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడుతూ క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బరితెగించి క్యూబాను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషలిస్ట్ ప్రభుత్వాన్ని దించేసి అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని పెట్టుకుంటామని ప్రకటించడం చూస్తే ఎంతటి దురహంకారంతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని తెలిపారు. సామ్రాజ్యవాదంతో అనేక దేశాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మన దేశ ప్రజలు కూడా ట్రంప్ను వ్యతిరేకించి క్యూబాకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. క్యూబా కోసం చేపట్టిన విరాళాల సేకరణకు మేధావులు, విద్యావంతులు, ప్రముఖులు, వివిధ రంగాల ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్, నాయకులు యువి రామరాజు, విజయవాడ సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి క్యూబాకు విరాళాల ద్వారా కూడా సంఘీభావ నిధి కూడా మేము ప్రజల నుండి వసూలు చేయాలని చెప్పి సంకల్పించాము. ఇప్పటికే చాలా మంచి స్పందన ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ మేము చేసినటువంటి విజ్ఞప్తిని అందిపుచ్చుకొని స్వయంగా విరాళాలు పంపుతున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి మేధావులు, విద్యావంతులు, ప్రముఖులు, ఆ రకంగా వ్యక్తులుగా కూడా పంపుతున్నారు. అలాగే ప్రజలకు కూడా భాగస్వామి ఈరోజు ఎంత డబ్బు వసూలు అవుతుంది, ఎంత పంపిస్తాము, దానివల్ల వాళ్ళకి ఎంత ఉపయోగం అనే దానికన్నా కష్టాల్లో ఉన్న క్యూబాకి భారత ప్రజలు అండగా ఉన్నారనే మన ప్రజల యొక్క సందేశాన్ని డబ్బు రూపంలో వాళ్ళకి పంపిస్తున్నాము. ఈరోజు క్యూబాని పూర్తిగా దిగ్బంధించి వాళ్ళకి ఆహారం లేకుండా, ఆయిల్ పంపకుండా చీకట్లో వాళ్ళని ఉంచి చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉండే సోషలిస్టు ప్రభుత్వాన్ని దించేసి అమెరికాకు అనుకూలమైన మా తొత్తు ప్రభుత్వాన్ని అక్కడ పెట్టుకోవాలని బహిరంగంగా ట్రంప్ ప్రకటించాడంటే అంత దురహంకారంతో వ్యవహరిస్తున్నాడో అర్థమవుతుంది. అందువల్లనే ఈరోజు మనం గత 2-3 నెలల్లోనే ఒక్కొక్క దేశాన్ని పెట్టి వెనుజులా, గాజా, ఇరాను, రేపు క్యూబా, ఎల్లుండి మన దేశం కూడా అవుతుంది. కానీ వాళ్ళ మాట వినని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా తేలుస్తామనేటువంటి దురహంకార వైఖరిని ట్రంప్ తీసుకున్నాడు. మన దేశ ప్రజలు కూడా ట్రంప్కు వ్యతిరేకంగా స్పందించి పిల్లలకి పాలు, ఆహారం లాంటిది లేకుండా చేసి, వాళ్ళకి చమురు లేకుండా చేసి, చివరాఖరికి విద్యుత్తు కూడా లేకుండా అంధకార బంధురంగా మార్చినటువంటి ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ట్రంప్కి వ్యతిరేకంగా, అమెరికాకి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రచార కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 కరోనా దశల్లో 20 దేశాలని తమ వైద్య బృందాలను పంపి ఆదుకున్నటువంటి చిన్న దేశం క్యూబా. అటువంటి క్యూబాకి వ్యతిరేకంగా రాక్షస కృత్యం చేస్తూ ఉన్నటువంటి, దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ట్రంప్, ఆయనకి వత్తాసు పలుకుతూ ఉన్నటువంటి మోడీ, వీళ్ళిద్దరినీ ఏం చెయ్యాలని చెప్పనేటువంటిది ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. రాష్ట్రంలో బుధవారం కూడా మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు చెట్లు కింద నిలబడరాదని, అదేవిధంగా భానుడు ఉగ్రుడిలా ఎండను ప్రసరింపజేస్తున్న వేళ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులపై నేడు విపత్తుల నిర్వహణ సంస్థ పలు వివరాలను తెలిపింది. తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. వీటి ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న కలిగి ఉన్న 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లి కృష్ణా కరకట్ట పాటూరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో వీరిని పట్టుకున్నట్లు సీఐ వీరేంద్రబాబు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 400 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని, వీరిలో కొందరిపై గతంలో కూడా కేసులున్నాయని ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన 8 మంది యువకులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్ళందరూ కూడా పాత నేరస్తులు ఉన్నారు. అందులో ఈ ప్రశాంత్ అనే వ్యక్తి మీద గతంలో 4 కేసులు, పాత ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు. అయినా కూడా అతను ఇప్పటికి 4 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. అయినా కూడా అతను ఎటువంటి మార్పు రాలేదు. రిపీటెడ్గా అతను నేరాలు చేస్తానున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 6 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా హెచ్బి నేరస్తులను, అంటే హౌస్ బ్రేకింగ్ నేరాలు చేస్తున్నారు మరియు గంజాయి కేసుల్లో కూడా ఉన్నారు. అలాగే జ్యోతిబాబు మీద కూడా గతంలో కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పాత నేర వృత్తిని ఇంకా వదలలేదు. మేము ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, వారు ఎవరన్నా గంజాయి కలిగి ఉన్నా, అమ్ముతున్నా, లేకున్నా సరఫరా చేస్తున్నా, మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు ఈగల్ నెంబర్కి కానీ, లేకుంటే మా పోలీస్ నెంబర్కి కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ ఇమీడియట్గా సమాచారం తెలియజేసినట్లయితే వాళ్ళ మీద ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.